కిషోర్ ఫ్రెండ్ ఆదిత్యగా నేను మా నాన్నని కలవాల్సి వచ్చింది. కే కిషోర్ సన్ ఆఫ్ రామదాసు. ఒక రేపిస్ట్ గాడి డ్రైవింగ్ లైసెన్స్ ఆదిత్య పర్సులో దొరికిందంటే తప్పకుండా వాళ్ళిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది. ఒకటి 6 6 2 8 8 1 9 9 4 13 13 5 18. సత్యం శుభమాని వడ్డీ లెక్కలు రాసుకుంటుంటే ఈ తోటకు వచ్చింది ఏంది? ఏందమ్మా మళ్ళీ వచ్చావేంది? నీకెన్నిసార్లు చెప్పాలే నా కొడుకు తిరిగి రాలేదు రాలేదు రాలేదు. ఇంకా రాడు కూడా. ఏంది ఏమంటున్నావు? నిజమే చెప్తున్నాను. నీ కొడుక్కి భూమి మీద నూకలు చెల్లిపోయాయి. ఏంటి అలా చూస్తున్నావు? నమ్మకం కుదరడం లేదా? ఊరి బయట రైలు పట్టాల మీద నీ కొడుకు కిషోర్ శవం దొరికింది. అబద్ధం. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి రామదాసు? ఇదిగో ఈ ఫోటోలు చూస్తే నిజమో అబద్ధమో నీకే తెలుస్తుంది. నీ కొడుకు ఫోటోలే రామదాసు. మొహం నుజ్జు అయిపోయింది. గుర్తుపట్టడం ఎలాగా అని నీ డౌటు. శవం ప్యాంట్ జేబులో పర్సు దొరికింది. ఈ పర్సులో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగానే చచ్చిపోయింది నీ కొడుకే అని గుర్తుపట్టగలిగాం. నీకు ఎంత గతి పట్టిందిరా? ఎంత మర్యాదరా? కిషోరా ఎంత పని చేస్తావురా కిషోరా? ఏం చేస్తావు రామదాసు? గుండెను చిక్కుపట్టుకో. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని హాస్పిటల్కి పంపించావు. నువ్వు వస్తే తీసుకెళ్దామని వచ్చాను. వెళదామా? ఏడవకు. ఏం చేస్తాం? ఎవరికి ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే కదా ప్రాణాలతో ఉండేది. పద హాస్పిటల్కి వెళదాం. ఎంత పని చేసావురా కిషోరా?
నమస్తే. నమస్తే. చూడండి డాక్టర్, ఇదే నా కిషోర్ డెడ్ బాడీ? ఇదే మేడం. పోస్ట్ మార్టం పూర్తయింది. జరిగింది యాక్సిడెంటేగా? కాదు, ఎవరో కావాలనే చంపేశారు. హత్య చేశాకే శవాన్ని రైల్వే ట్రాక్ మీద పడేశారు. ఐఎమ్ సారీ, పోస్ట్ మార్టంలో ఆవేశమే బయటపడింది. జరిగింది యాక్సిడెంట్ కాదు, మర్డర్. ఎవరో తెలివిగా హత్య చేసి పోలీసుల్ని తప్పుదారి పట్టించడానికి పథకం వేశారు. వద్దు, మీరు చూసి తట్టుకోలేరు. రైలు కింద పడి ముఖం మీరు గుర్తుపట్టలేని స్థితిగా మారిపోయింది. అప్పుడే నీకు నూరేళ్ళు నిండిపోయి ఉంటాయిరా బిడ్డ. ఇన్స్పెక్టర్, మా పని పూర్తయింది. ఇక మిగిలింది మీ పని, హంతకుణ్ణి పట్టుకోవడం. ఇంకా ఏమైనా క్లూస్ దొరికాయా? లేదు, హంతకులు ఎవరో కానీ. ఎవరో కాదయ్యా, వీళ్ళే, ఈ పోలీసు వాళ్ళే అన్యాయంగా నా కొడుకుని చంపేస్తుంటారయ్యా, పొట్టును పెట్టుకుంటారయ్యా. చూడండి, మీ కొడుకుని చంపాల్సిన అవసరం మాకు లేదు. మాట్లాడుకో మరి. మీరే మీరే ముమ్మాటికి మీరే నా కొడుకుని హత్య చేసి ఉండారా? తప్పించుకుని తిరుగుతున్నాడని కోపంతో ఎతికి దొరకంగానే ఏ అడవిలోకి లాక్కెళ్ళి ఎన్కౌంటర్ చేసి ఉంటారు మీరే. రామదాస్ గారు, మీ కొడుకు ఓ రేపిస్టు, నేరస్తుడు, చట్టం కళ్ళు కప్పి ఇన్నాళ్ళు ఎక్కడో దాక్కున్న ఓ క్రిమినల్. మట్టడుకు మరి. క్రిమినల్ అయితే చంపేస్తారా? తీసుకుపోయి ప్రాణాలు తీసేస్తారా? చూడండి, మీ వాడిని ఎన్కౌంటర్ చెయ్యాలంటే మాకు ఇన్నాళ్ళు పట్టేదే కాదు. ఆ సంగతి మర్చిపోకండి. డాక్టర్, ఇన్వెస్టిగేషన్ కోసం బాడీని ఫారెన్సిక్ ల్యాబ్ పంపించండి. హత్య ఎలా జరిగిందో ఫైనల్ రిపోర్ట్ వచ్చేకే బాడీని అప్పగించేది. ఓకే మేడం. పదండి. ఎవరి కోసంరా ఈ వడ్డీ రామదాస? రూపాయికి రూపాయి చేర్చి లక్షలు కూడబెట్టిందే ఎవరి కోసంరా? అయ్యో భగవంతుడా, కొడక కిషోరా. అంటే శవాన్ని చూసి ఆ రామదాసు గగ్గులు పెట్టాడనమాట. అవును మేడం, ఇదే కిషోర్ డెడ్ బాడీ అని మనం ఏర్పాటు చేసిన డాక్టర్ చెప్పగానే ఆ రామదాసు బోరుమన్నాడు. ఓరి నా కొడుక అంటూ గంగవరలు ఎత్తిపోయాడు. పీనాసి మనిషి కదా, కొడుకు పెళ్లి చేసి కోట్ల కట్నం గుంజుదామనుకుంటే ఆ ఆశ కాస్త ఆవిరైపోయినట్టు కుప్పకూలిపోయాడు. అయితే ఆ రామదాస్కి ఎలాంటి అనుమానం రాలేదన్నమాట. రైలు పట్టాల మీద శవం కనిపించింది, తన కొడుకు అని నమ్మేశాడన్నమాట. అన్నమాట ఏంటి మేడం, హాస్పిటల్ దగ్గర ఆ రామదాస్ ఏడుపు చూడాలి. అబ్బో లేదు రెడ్డమ్మా,
కిషోర్ చనిపోయాడని ఆ రామదాసు నమ్మినంత మాత్రాన సరిపోదు. అంటే ఈ సంగతి ఆదిత్యకి తెలిసేలా చెయ్యాలి. ఆదిత్యగా అదెలా సాధ్యం మేడం? సాధ్యం అవుతుంది. తులసిని మానభంగం చేసిన కిషోర్ దారుణ హత్య అని పేపర్లో వస్తే. న్యూస్ పేపర్లో ఈ న్యూస్ రావడమా? ఎవరితో శవాన్ని చూపించి ఆ డాక్టర్ని మేనేజ్ చేసినంత తేలిక కాదు. తెలుసు, అందుకే న్యూస్ పేపర్స్ అనలేదు, న్యూస్ పేపర్ అన్నాను. అంటే అవును, మనకి కావలసిన న్యూస్, ఆదిత్య చూడాల్సిన న్యూస్ ఒకే ఒక్క పేపర్లో వస్తుంది. అది కూడా కేవలం మా ఇంటికే వచ్చే ఒకే ఒక్క కాపీలో వస్తుంది. మనమే ప్రింట్ చేయిస్తే. అర్థమైంది మేడం. మీ ఇంటికి మాత్రం వచ్చే పేపర్లో న్యూస్ని ఆదిత్య తప్పకుండా చూస్తాడు, కంగారు పడతాడు, వెంటనే ఆ రామదాసును కాంటాక్ట్ చేస్తాడు. ఎస్, తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. ఆ కిషోర్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. పేపర్ గాయత్రి, గాయత్రి, ఏంటి మావయ్య? ఈ న్యూస్ చూడమ్మా. ఆ తులసిని మానభంగం చేసిన ముద్దాయిని ఎవరో దారుణంగా హత్య చేశారట. ఆ, నిజంగానా? ఇటువంటి నగరంలో సంచలనం సృష్టించిన తులసి రేప్ కేసులో ముద్దాయిని ఎవరో హత్య చేసి రైల్వే ట్రాక్ మీద పడేసిన వైనం. చివరికి ముఖం కూడా గుర్తుపట్టలేనంత చితికిపోయిన ముద్దాయి డెడ్ బాడీని హతుని ప్యాంటు జేబులో దొరికిన డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా నిర్ధారించిన పోలీసులు. చూశావమ్మా, ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయంగా నాశనం చేసినందుకు ఆ దుర్మార్గుడికి భగవంతుడు తగిన శిక్షనే విధించాడు. ఇన్నాళ్ళు తప్పించుకొని తిరిగిన ఆ త్రాష్టుడు చివరికి కుక్క చావు చచ్చాడు. చేసిన పాపం ఊరికే పోతుందా? పీడ వదిలిపోయింది. అందుకేనమ్మా మన పెద్దవాళ్ళు ఏనాడో చెప్పారు, పాపాలు చేసిన వాళ్ళు నికృష్టపు చావునే చస్తారు అని. డాడీ, ఎవరి గురించి? ఆ పేపర్ చూడు, నీకే తెలుస్తుంది. ఇదేంటి? ఏంటేంటి? పాపం పండింది, దరిద్రుడు చచ్చాడు. ఈ న్యూస్ నమ్మేలా లేదు. ఏంటే? అంతే, నాకు నమ్మాలనిపించట్లేదు. అదే ఎందుకు నమ్మాలనిపించడం లేదు? ఎందుకంటే ఏం చెప్తావు? ఏంటిరా చెప్పేది? తాటికాయంత అక్షరాలతో పేపర్లో రాస్తాను. పేపర్లో రాసేవన్నీ నిజాలేంటి? నిజమో కాదో నీకెందుకు టెన్షన్? నాకా? నాకేం టెన్షన్ లేదు. కానీ ఆపరా, సరిగ్గా చదువు. పోసగుచ్చినట్టు అంతా వివరంగా రాశారు. లేడీ ఇన్స్పెక్టర్ రెడ్డమ్మే డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా శవాన్ని గుర్తుపట్టి ఆ క్రిమినల్ గాడి బాబున్నాడే వడ్డీ రామదాసు, వాడికి ఆల్రెడీ చెప్పేసిందట. పాపం వాడేమో నా కొడుకు చచ్చాడో అంటూ బోరుమని ఏడుస్తున్నాడట. ఇప్పుడేడ్చేం లాభం? ఆ బుద్ధేదో కొడుకును అచ్చోసిన ఆంబోతులాగా తయారు చేసి ఊరి మీదకు వదిలేసే ముందు ఉండాల్సింది. దేవుడున్నాడు మావయ్య. ఈ దెబ్బతో కొడుకు చచ్చాడనే బాధతో ఆ రామదాసు గుండె ఠకీమని ఆగిపోవడం గ్యారంటీ. నాకు చిన్న పనుంది, వెళ్ళొస్తాను.
ఇట్లాంటి దరిద్రులు రోజు చస్తే కనీసం భూమాతకు భారమైనా తగ్గినట్టు అవుతుంది. హలో హలో కళ్యాణ్, నేనే, చెప్పు, ఏమైంది? అంతా మనం అనుకున్నట్టుగానే జరిగింది. పేపర్లో న్యూస్ ని చూడగానే ఆదిత్యలో కంగారు స్పష్టంగా కనిపించింది. తడబాటుగా ఏదో పనుందని చెప్పి బయటికెళ్ళాడు. వెరీ గుడ్. మరి ఇప్పుడేంటి? నా ఊహ నిజమే అయితే తప్పకుండా వాడు తన తండ్రిని కలవడానికే వెళ్ళుంటాడు. అందుకే నిజం మొత్తం బయటికి రావాలంటే వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చేయాలి. ఓకే, నేను ఇప్పుడే బయలుదేరుతాను. జాగ్రత్త కళ్యాణ్, ఈ దెబ్బతో ఆ తండ్రి కొడుకుల గుట్టు రట్టు కావాలి. అమాయకురాలైన తులసికి అన్యాయం చేసిన ఆ ఆదిత్య ఉరఫ్ కిషోర్ చట్టం ముందు దోషిగా నిలబడాలి. చేసిన నేరానికి తగిన శిక్షని అనుభవించాలి. ఉంచుకున్నది పోయా అన్నట్ట కోటి పోయా, నా కొడుకు పోయా. నా కిషోరా, నువ్వు నాకు తలకొని పెడతావనుకుంటే ఆ దేవుడు నిన్ను నాకంటే ముందే ఎత్తుకెళ్ళిపోయి ఉంటాడు రా. నీకు పెళ్లి చెయ్యాలని, కట్నంగా కనీసం ఓ 50 లక్షలైనా లాగేయాలని ఆశ తీరకుండానే అన్యాయంగా అర్థంతరంగా సచ్చావు కదరా కిషోరా. ఇల్లుగాలి ఒకటి ఎడుతుంటే సొట్టు వెలిగించుకోవాలి ఎక్కడా అన్నా అంట ఎవడో. ఈ అప్పులోళ్ళకి ఏళ్ళ పాల ఉండదు. ఫోన్లే ఫోన్లు. వత్తండా వత్తండా వత్తండా. హలో, యూరియా? రామదాసు, నేనెవరో నీకు అనవసరం, కానీ నేను చెప్పబోయేది మాత్రం నీకు చాలా చాలా అవసరం. అంటే నీ కొడుకు హత్య చేయబడ్డాడని మాత్రమే నీకు తెలుసు. నీ కొడుకుని చంపిందెవరో నాకు తెలుసు. ఎవరు? ఆ పోలీసులే కదా? కాదు, నీ కొడుకుని హత్య చేసింది నీకు బాగా తెలిసినవాడే. ఏందే నాకు తెలిసినోడా? ఎవరు 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 చెప్పు. ఆదిత్య. అబద్ధం. నా కొడుకు ఆ ఆదిత్య స్నేహితులు కదా? కరెక్ట్, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి నీ కొడుకు ఆ ఆదిత్యని గుడ్డిగా నమ్మాడు. కన్న తండ్రివి, నీకు కూడా తెలియని తన సీక్రెట్ ప్లేస్ గురించి ఆ ఆదిత్యకే చెప్పాడు. తనకి బదులుగా నిన్ను కలవడానికి ఆ ఆదిత్యనే పంపించాడు. ఆ 10 లక్షలు ఇవ్వడానికి, పత్రాల మీద సంతకాలు చెయ్యడానికి. అవునా?
అది అదే ఇవన్నీ నీకు తెలుసు. నీ కొడుకు గురించి నీకు తెలియని రహస్యాలు కూడా నాకు తెలుసు. ఎవరు అసలు ఎవరే నువ్వా? అది నీకు అనవసరమని ముందే చెప్పానుగా. రామదాసు, కొడుకును పోగొట్టుకుని కడుపు రగిలిపోతూ ఏడుస్తున్నావనే జాలితో చెప్తున్నాను. నా మాట విను. నీ కొడుకుని ఆ ఆదిత్య హత్య చేశాడు.